శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష గురువులందరికీ, నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. ఈ గీతా మార్గం శీర్షికను ఎంతగానో ఆదరిస్తున్న వీక్షకులందరికీ, అలాగే కొత్తగా చూడడం ప్రారంభించిన నూతన వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. మనం అందరం కూడా భగవద్గీత చదవాలి, చదివింది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలోకి ఎంతో కొంత తీసుకురావాలనే నా ఈ ప్రయత్నాన్ని ఆ పరమేశ్వరుడి ముందు అర్పిస్తూ మొదటి అధ్యాయంలోని తదుపరి శ్లోకాల్ని పరిశీలిద్దాం. మనం ఈ భగవద్గీతలోని మొదటి అధ్యాయాన్ని 2 భాగాలుగా కనుక విభజించుకుంటే, మొదటి భాగంలో ఇరు సేనల వర్ణన, వారి విశిష్టత, వారి శంఖానాదం. అలా రెండో భాగంలో అర్జునుడి విషాద ప్రకటన. ఇలా ఈరోజు ఎపిసోడ్లో మనం సైన్య వర్ణన గురించి మరింత విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి సంజయుడు తన దివ్య దృష్టితో చూసి సమాధానం ఏం చెప్పాడో తెలుసుకుందాం. సంజయువాచ: దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అంటే అప్పటికి రాజైన దుర్యోధనుడు ఆ సమస్తమైన పాండవ సైన్యాన్ని, ఆ సమూహాన్ని చూసి రథం దిగి కిందకి నడిచి వచ్చి ఆచార్యుడైన ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి ఇలా అన్నట్ట. ఏమన్నాడు? సంజయుడి మాటలని చూద్దాం. సంజయువాచ: పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఎంత మాట అన్నాడు! దుర్యోధనుడు ఆచార్యులు అయిన ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి, చూడండి, చూసారా వాళ్ళ సైన్యాన్ని, చూసారా మహాసైన్యాన్ని, చూసారా చూడండి, ఆ సైన్య వ్యూహాన్ని స్థాపించిన దృష్టద్యుమ్నుడిని చూసారా? కాదు, ద్రుపదపుత్రుణ్ణి చూసారా అన్నాడు. ఎవరి పేరు చెబితే ద్రోణాచార్యుడికి కోపం మరింత పెరుగుతుందో అటువంటి పదప్రయోగాన్ని చేశాడనమాట. ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ, మీ శిష్యుడే, ధీమత. ఎంత బుద్ధిమంతుడు! ఎంతటి మహాసైన్యాన్ని ఎంత బాగా ఒక వ్యూహాన్ని స్థాపించాడు. అంటే అక్కడ దృష్టద్యుమ్నుడు మొదటి రోజున వజ్ర వ్యూహాన్ని స్థాపించాడు. అసలు ఇలా కాదండి, మనం ఆ వ్యూహాన్ని, ఆ సైన్యాల్ని దుర్యోధనుడి దృష్టితో కాకుండా ఒక్కసారి మనం సంజయుడి దృష్టితో చూద్దాం. అక్కడ కురుక్షేత్ర రణరంగాన మొత్తం 18 అక్షోహిణుల సైన్యం సమావేశమైంది. 18 అక్షోహిణీల్లో మనం మామూలుగా ఏమనుకుంటాం? 9 అక్షోహిణీలు కౌరవుల వైపు, మరో 9 అక్షోహిణీల సైన్యం పాండవుల వైపు ఉందని అనుకుంటాం. అక్కడే మనం తప్పుగా ఆలోచించినట్టు. అలా జరగలేదు. అక్కడ మామూలుగా 9 అక్షోహిణీల సైన్యం కౌరవుల వైపే ఉంది. అలాగే శల్యుడు అంటే మాద్రీమాత అన్నయ్య. మాద్రీమాత అంటే ఎవరు? నకుల సహదేవుల తల్లిగారు. మాద్రీమాత అన్నయ్య అయిన శల్యుడు 2 అక్షోహిణీల సైన్యంతో బయలుదేరి వస్తున్నాడు. అలా వస్తున్నప్పుడు ఈ దుర్యోధనుడు, ఆ శకుని, ఆ దుశ్శాసనుడు వీళ్ళు దారి కాచి మచ్చిక చేసుకుని శల్యుడిని తన వైపు తిప్పుకున్నారు. అలా 9 అక్షోహిణీల సైన్యం కాస్త 11 అక్షోహిణీల సైన్యం అయింది. వీళ్ళ దగ్గర 7 అక్షోహిణీల సైన్యంతో మిగిలిపోయారు. అసలు ఈ అక్షోహిణి అంటున్నాం కదా, ఈ అక్షోహిణి నిర్వచనం ఎలా ఉందో ఒకసారి కూడా తెలుసుకుందాం మనం.
ఒక అక్షౌహిణి సైన్యంలో 21,870 ఏనుగులు ఉంటాయట. అలాగే 21,870 రథాలు ఉంటాయట. రథాలు అంటే రథం ఒకటి వచ్చేది కదా, రథాన్ని నడిపించడానికి గుర్రాలు కావాలి, రథాన్ని నడిపించే సారథి కావాలి. అంటే అంతమంది సారథులు ఉన్నట్టే కదా. అలాగే 65,610 గుర్రాలు ఉన్నాయట. అలాగే 1,09,350 మంది సైనికులు. అలాగే ఒక్కొక్క అక్షౌహిణికి వాళ్ళ సేనాధిపతులు. ఇలా మొత్తం అంతా కలుపుకుంటే మీరు ఈ సంఖ్యకి ఇంటూ 18 కనుక మీరు వేసుకున్నారనుకోండి, మనకి దాదాపు 40 లక్షల మంది అక్కడ సమావేశమై ఉన్నట్టు. ఇంతమంది అక్కడ సమావేశమై అంటే సమస్త యావత్ మహాభారతలో ఉన్న రాజులు, మహారథులు వాళ్ళ సైన్యాలతో, వాళ్ళ రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో అక్కడికి సమావేశమై ఉన్నారు. ఇప్పుడు చూడండి ఇది ఎంత పెద్ద యుద్ధంగా తయారైందో. అలాగే ఈ దుర్యోధనుడిలో కూడా కొంత బెరుకుతనం కనిపిస్తున్నట్టు మనకు అనిపించట్లా. ఒకవైపు భీష్ముల వారు ఉన్నారనే ధైర్యం, మరోవైపు ఈ పాండవ సైన్యం వాళ్ళ అంత పెద్ద వజ్రవ్యూహం చూసేసరికి కొంత బెరుకుతనం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అదే మనకి దుర్యోధనుడు ఇలా అన్నాడని సంజయుడు అంటున్నాడు. ఏంటంటే, మీరు అందరూ కూడా భీష్ముల వారిని రక్షించడానికే ఉన్నారు అంటాడు. ఎందుకంటే అంతకుముందు భీష్ముల వారు ఒక ప్రతిజ్ఞ చేశారు, నేను శిఖండితో మాత్రం యుద్ధం చెయ్యను అని. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అంతకుముందు అందుకని దుర్యోధనుడు దుశ్శాసనుడితో ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఒక బలవంతమైన సింహాన్ని గనక మనం రక్షణ లేకుండా ఉంచినట్లయితే తోడేలైనా సరే వచ్చి చంపేస్తుంది అని. ఇక్కడ బలవంతమైన సింహం భీష్ముల వారు, ఆ తోడేలు శిఖండి. ఈ శిఖండి జన్మతః స్త్రీ అని మనందరికీ తెలుసు. కానీ యుద్ధం చేయడం కోసం, భీష్ముల వారి మీద పగ సాధించడం కోసం పురుషుడిగా మారింది. అందుకని శిఖండితో నేను యుద్ధం చేయను, శిఖండి గనక నాకు ఎదురు పడితే నేను యుద్ధాన్ని విడిచిపెట్టి అస్త్ర సన్యాసం చేసేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి దుర్యోధనుడు అంటాడు, మీరందరూ కూడా ఉన్నది భీష్ముల వారిని రక్షించడానికే అంటాడు. అలాగే మరో విధంగా కూడా తన బెరుగుతనాన్ని చూపిస్తూ ఉంటాడు. అతనికి ఎవరిని చూసినా, ఏ అటువైపు వారు పాండవుల వైపు ఎవరిని చూసినా సరే వీళ్ళందరూ కూడా భీమార్జున సమాయుధులే అంటాడు. అంటే వీళ్ళందరూ కూడా అంతటి మహారథులు. అంటే ద్రుపదుడు, విరాటుడు, అలాగే మనకి పురుజిత్ కుంతి భోజులు, అంటే కుంతిమాత అన్నయ్యలో తమ్ముళ్ళు. మనకి ఆ సంబంధం అక్కడ స్పష్టంగా భగవద్గీతలో తెలియచేయకపోయినా మహాభారతంలో తెలియజేశారు. అలాగే దృష్టకేతు చేకితానః. ఈ దృష్టకేతు అంటే దృష్టద్యుమ్నుడి కొడుకు కాదు. దృష్టద్యుమ్నుడి కొడుకు పేరు కూడా దృష్టకేతువే. కానీ చేకితానః అన్నారు కాబట్టి ఇక్కడ దృష్టకేతు అంటే శిశుపాలుడి కొడుకు, శిశుపాలుడి మనవడు చేకితానః. చేది రాజ్యం వాళ్ళు అనమాట. శిశుపాలుడు నిజానికి శ్రీహరి వైరే అయినప్పటికీ శిశుపాలుడి వధ జరిగిపోయింది కదా. అందుకని వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవడు పాండవుల వైపే ఉన్నారు. ఇలా వీళ్ళందరూ కూడా మహారథులే అయినప్పటికీ వీళ్ళు అందరూ కూడా భీమార్జునులతో సమానమే అండం మొదలుపెట్టాడు. అంటే కొద్దిగా భయపడినట్టు మనకి కనిపిస్తోంది. ఇలా
అన్నట్టే మరో విధంగా కూడా అన్నాడు. ఏమని? మీరందరూ కూడా నా కోసం ప్రాణాలు తెగించడానికే వచ్చారు అన్నాడు. మదర్దే త్యక్త జీవితాహ అంటున్నాడు. అంటే ఒకవైపు ధైర్యాన్ని చూపిస్తూ ఒకవైపు కొంచెం బెరుగుతనం కూడా చూపిస్తున్నాడు. మరి ఇటువంటి దుర్యోధనుడిని కొంచెం ఉత్తేజింప చేయడం కోసం భీష్ముల వారు ఏం చేశారో చూద్దాం. సంజయ్ వాచ తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ. అటువంటి దుర్యోధనుణ్ణి ఉత్తేజింప చేయడం కోసం కురువృద్ధుడైన పితామహుడు, ప్రతాపవంతుడు, పరాక్రమవంతుడు, సింహనాదం వినద్ ఉచ్చైహి శంఖం దద్మౌ ప్రతాపవాన్. అట్టి పరాక్రమశాలి అయిన భీష్ముల వారు ఈ దుర్యోధనుడిలో కొంత ఉత్తేజం తీసుకురావడం కోసం, అంటే మోటివేట్ చేయడం అంటారు చూసారు, అలా అన్నమాట. ఒక రకమైన ఉత్తేజాన్ని తీసుకురావడం కోసం తన మహాశంఖాన్ని సింహం గర్జించినట్టుగా పూరించడం చేశారు. ఆ శబ్దానికి వెంటనే సహసైవైవాభ్యహన్యంత, అంటే మిగతా సైన్యం అంతా కూడా వెంటనే వాళ్ళ దగ్గర ఎటువంటి వాయిద్యాలు ఉంటే, అంటే తప్పెటలు, భేరులు, పణవాణ గోముఖాలు, అంటే దుందుబులు, పణవాణాలు, ఇలా వాళ్ళ దగ్గర ఎటువంటి వాయిద్యాలు ఉంటే అన్నీ కూడా తీసుకుని వాయించడం మొదలుపెట్టారు. కాదు మారు మ్రోగించడం మొదలుపెట్టారు. అది ఆ శబ్దం స శబ్ద తుములో అభవత్, 4 దిక్కులా వ్యాపించిందిట. మరి కౌరవుల వైపే ఇటువంటి శంఖానాదం జరిగుండి ఉంటే అటు పాండవుల వైపు ఏమి జరిగి ఉండవచ్చు? అది సంజయుడి మాటల్లోనే చూద్దాం. తత శ్వేతైః హయైః యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదద్మతుః. ఇది ఎలా ఉందని నాకు అనిపిస్తుందంటే, మనం మామూలుగా చలనచిత్రాల్లో చూస్తూ ఉంటాం కదా, ఏదైనా ఒక కథానాయకుడిని అప్పుడే పరిచయం చేస్తున్నప్పుడు ఇలా కాళ్ళ దగ్గర నుంచి కెమెరా తీసుకొచ్చి అలా మెల్లిగా పైకి తీసుకొచ్చి ఆ కళ్ళజోడిని, ఆ కథానాయకుడి యొక్క వైవిధ్యాన్ని, అంటే స్టైల్ని పరిచయం చేస్తారు చూసారా. సరిగ్గా సంజయుడు కూడా అలాగే తత శ్వేతైః హయైః యుక్తే, ఇక్కడ మీరు పటంలో చూస్తున్నట్టు నా వెనకాల శ్వేతైః హయైః అంటే తెల్లని గుర్రాలతో కూడిన మహతి స్యందనే స్థితౌ, ఒక మహా గొప్ప రథం అక్కడ నిలిచి ఉందిట. మరి ఆ రథం మీద ఎవరున్నారో ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. మాధవ అంటే నారాయణుడు, పాండవశ్చైవ అంటే ఇక్కడ అర్జునుడు, మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతుః. వెంటనే వీళ్ళు కూడా, మాధవుడు నారాయణుడు ఆయన పాంచజన్యాన్ని, అర్జునుడు తన దేవదత్తాన్ని కూడా తీసుకుని వాళ్ళ దివ్య శంఖాల్ని పూరించడం మొదలుపెట్టారు. చూసారా, వాళ్ళ శబ్దాలే అలా ఉంటే మన నాయకుడు, మన కథానాయకుడు ఎటువంటి శబ్దం చేస్తుంటారో మనం తర్వాతి ఎపిసోడ్లో మరింత వివరంగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్.